హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. చూడండి, చాలా మంచిగా వీడియో చేస్తూ సబ్స్క్రైబర్స్ వస్తూ మంచిగా ఉన్న టైంలో సెల్ అయితే పాడైపోయిందని ఒక షార్ట్ వీడియోలో చెప్పేసాను కదా. చూడండి, అస్సలు అంటే ఏం పని చేయట్లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయింది నాకైతే. ఈ ఉన్నట్టుండి సడన్గా సెల్ పోయింది, ఎలా చేయాలబ్బా అనుకున్నాను. కానీ ఇంత తొందరగా ఇంత ఈజీగా కొత్త ఫోన్ వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, జస్ట్ ఊకే అలా అడిగాను. ఫోన్ పోయింది కదా, రిపేర్ చేయడం ఎందుకు, అది దాంట్లో మంచిగా వీడియోస్ కూడా రావట్లేదు, కొత్త సెల్ తీసుకుంటే బాగుంటుందని జస్ట్ అలా అన్నాను. ఇంకా సర్లే అని మా ఆయన అయితే దానికి ఒప్పేసుకున్నాడు. అని ఒప్పో సెల్ అంట, చాలా బాగుంది. అసలు కెమెరా అయితే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ 25,000 అట్లా తెస్తాను అని అన్నాడు. కానీ 25,000 ఈ మోడల్ ఫోన్ అయితే లేదంట, 40,000 అయితే ఉందంట. అదైతే ఇంకా వాటర్లో పడిన టీ కాఫీ ఏ పోసినా కూడా సెల్ పనిచేస్తుందని చెప్పినారంట. కానీ ఇంకా అంతలో వద్దులే అని చెప్పేసి 19,000 అయితే తీసుకొని వచ్చాడు. చాలా బాగుంది. ఛార్జింగ్ కూడా జస్ట్ 10 మినిట్స్కే మంచిగా ఛార్జ్ అవుతుంది. చాలా బాగుంది ఫోన్ అయితే. కెమెరా కూడా చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. ఇంకా మంచిగా వీడియో చేయాలి అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, అస్సలు ఏం పని చేయకుండా అయిపోయిన ఫోన్కి నాకైతే అవాక్ అయిపోయాను. కొత్త ఫోన్ వచ్చే లోపల ఇంత ఈజీగా తొందరగా వచ్చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా సిమ్ అయితే నేను పాత సెల్లులో నుంచి సిమ్ తీసి కొత్త సెల్లులో వేశాను. ఇక్కడైతే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న సిమ్ నాది. కానీ నేనైతే సిమ్లో ఫీడ్ చేయకుండా నెంబర్స్ అన్నీ ఫోన్లోనేమో ఫీడ్ చేసుకున్నాను. కానీ సిమ్ వేసి ఆన్ చేసిన తర్వాత అయితే ఒక్క నెంబర్ కూడా లేకుండా పోయింది. ఇంక ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా హలో ఎవరు అనే పరిస్థితి వచ్చేసిందండి. చేసిన ఫోన్లన్నీ అలాగే ఫీడ్ చేసుకుంటున్నాను. ఫోన్ అయితే చాలా బాగుంది. చూడండి, 19,000 పెట్టి మేము సెల్ తీసుకుంటే మాకైతే ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఇచ్చేసినారు గిఫ్ట్గా. సర్లేండి, ఏవైతేమి గిఫ్ట్ అయితే వచ్చింది, అది హ్యాపీ. 3 డబ్బాలు వచ్చింటే ఒక డబ్బా మా ఆయన ఫ్రెండ్కు గిఫ్ట్, ఆయన మళ్ళీ గిఫ్ట్గా ఇచ్చేసినాడంట. ఒక డబ్బా పోయింది, 2 డబ్బాలు మిగిలినాయి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.